అదొక బేకరీ షాప్. ఆదిల్ మరియు సీత అనే బ్రదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలుపుకుని ఆ బేకరీ షాప్ అయితే నడుపుతూ ఉంటారు. అక్కడికి పెద్దగా కస్టమర్స్ అయితే రారు, కానీ వాళ్ళదొక సంతోషకరమైన కుటుంబం. ఎటువంటి బాధలు కూడా అంతగా ఉండవు. అలాంటి టైంలో ఒకరోజు బేకరీ షాప్ ఓపెన్ చేసి నడుపుతుండగా బయట కొన్ని గొడవలు అయితే జరుగుతూ ఉంటాయి. అంతగా గొడవల్ని పట్టించుకోరు, వదిలేస్తారు. ఆదిల్ మరియు సీత గొడవలను చూస్తారు కానీ అంతగా పట్టించుకోరు, వదిలేస్తారు. ఆ టైంకి ఆ షాప్ లోకి ఆదిల్ ఫ్రెండ్స్ వచ్చి ఆదిల్ని అయితే ఏడిపిస్తూ ఉంటారు. సీత వాళ్ళని చూసి కోపడుద్ది, కానీ ఏమీ అనదు. అదే టైంకి ఒక అనుమానాస్పద వ్యక్తి అయితే ఆ బేకరీ షాప్ కి రావడం జరుగుద్ది. తను ఆదిల్ దగ్గరికి వచ్చి తనకొక టేప్ రికార్డ్ అయితే ఇస్తాడు. తనతో కొన్ని విషయాలు మాట్లాడతాడు, ఒక మతానికి సంబంధించిన మాటలు. ఆదిల్కి ఏమీ అర్థం కాదు. ఆ టేప్ రికార్డ్ తీసుకుని అయోమయంగా తనని చూస్తుంటాడు. తను 2-3 మాటలు చెప్పి అక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళడం జరుగుద్ది. అదే టైంకి ఇంకొక వ్యక్తి వచ్చి సీత దగ్గర ఉన్న కౌంటర్ లో డబ్బులు తీసుకుని వెళ్ళిపోదామని ప్రయత్నిస్తాడు. సీత తనని ఆపడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆ వ్యక్తి ఆగడు. అయితే సీత ఆదిల్ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడుతుంది. ఈ లోపు వాళ్ళ నాన్నకి చెప్తుంది డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడని. వాళ్ళ నాన్న తనని ఆపడానికి వెళ్తాడు. అదే టైంకి వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ నాన్నతో పాటు బయటికి వెళ్ళడం జరుగుద్ది. కానీ అప్పుడు వాళ్ళకి తెలీదు, బయటికి వెళ్ళిన తర్వాత ఒక బాంబు పేలి వాళ్ళిద్దరూ చనిపోవడం జరుగుద్ది. అది చూసిన సీత ఆదిల్కి భయం ఆగదు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు. జరిగిందంతా మాట్లాడతారు, కానీ ఆదిల్ మరియు సీత ఏడుస్తూనే ఉంటారు. సీత ఇంకా చేసేదేం లేక అక్కడి నుంచి బయలుదేరుతుంది. దారి పొడుగున శవాలతో నిండిపోయి ఉంటుంది ఆ కారిడార్. చేతులు కాళ్ళు ముక్కలు ముక్కలుగా పడి ఉంటాయి. ఆ డెడ్ బాడీలన్నిటిని చూసి, ఆ రక్తాన్ని చూసి సీత అయితే భయపడుతుంది. ఇంకా అక్కడి నుంచి తన బ్రదర్ని తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరు కూడా ఆ బ్రదర్కి ఇచ్చిన టేప్ రికార్డును అయితే వినడం జరుగుద్ది. అందులో ఒక మతానికి సంబంధించిన మాటలు అయితే ఉంటాయి. ఆ మతం ప్రేరేపించడం వల్లే తను అలా చేశానంటూ ఆ టేప్ రికార్డుకి సంబంధించిన మాటలు అయితే ఉంటాయి. అక్కడి నుంచి సీత మరియు ఆదిల్ ఒక స్కూల్లో అయితే జాయిన్ అవ్వడం జరుగుద్ది. ఆ స్కూల్లో స్టడీతో పాటు ఆ మతానికి సంబంధించిన కార్యాలు, ఆ మతంలో ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు అన్న నియమ నిబంధనలు అయితే నేర్పుతుంటారు. కట్ చేస్తే సీత పరిగెట్టుకుంటూ అడవిలోకి అయితే వెళ్తుంది. వాళ్ళ బ్రదర్ వేరొక వైపు నుంచి వచ్చి వాళ్ళిద్దరు అయితే కలవడం జరుగుతుంది. అయితే సీత అంటుంది అక్కడి నుంచి పారిపోతాం నడు అని ఉంటుంది. దగ్గరలో ఉన్న ఒక గుహ చోటకు అయితే వెళ్తారు. అయితే ఆదిల్ అంటాడు భయపడుతూ, ఈ గుహ లోపల చాలా మంది చిన్నపిల్లల్ని చంపేసి పాడేశారని మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళు దయ్యాల కింద తిరుగుతున్నారని చెప్పి భయపడతారు. కానీ ఆదిల్ ఎంత చెప్పినా సీత వినదు. లోపలికి వెళ్దాం నడు అని ఉంటుంది. ఇద్దరు కలిపి లోపలికి అయితే వెళ్ళడం జరుగుద్ది. కొంత దూరం వెళ్ళాక కొన్ని సౌండ్లు అయితే వినపడుతుంటాయి. పిల్లల అరుపులు శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆదిల్కి చాలా భయం వేస్తుంది. సీత కొంచెం ఎదురుకెళ్తే ఒక అబ్బాయి కూర్చుని కనిపిస్తాడు. తను ఎవరు అని అడుగుతుంటుంది. దగ్గరికి వెళ్ళగానే సీత మీద అబ్బాయి తిరిగి నన్ను కాపాడని అరుస్తాడు. వెంటనే సీత భయపడి వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. అలా బయటికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నప్పటికీ బయట జనం అయితే ఆదిల్ని పట్టుకుని ఉంటారు. సీతను కూడా అక్కడి నుంచి తీసుకెళ్లి స్కూల్ లోపలికి పంపించేస్తారు. సీతకైతే తను పైన కట్టుకున్న తెల్ల వస్త్రం తీసి నువ్వు తప్పు చేసావని చెప్పేసి తనకి ఒక ఎర్ర వస్త్రమును చుట్టడం అయితే జరుగుద్ది. అయితే తను అలాగే స్కూల్లో చదువుకుంటుంది. వాళ్ళందరి మధ్య అలాగే నడుస్తూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఒకరోజు ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న మాటలు విన్న సీత తన బ్రదర్ అయితే ప్రమాదంలో ఉన్నాడని తెలుస్తుంది. ఆ బ్రదర్ ని కొంతమంది వ్యక్తులు అయితే తీసుకెళ్ళిపోవడానికి వస్తారు వేరే చోటకి. వెంటనే పరిగెట్టుకుంటూ సీత తన దగ్గరికి వెళ్తుంది ఆ రాత్రి పూట. అయితే ఆ బ్రదర్ ని ఇంటి లోపలే లాగి పెడుతూ ఉంటారు, తనని కలవనివ్వరు. సీతను కూడా అక్కడ ఉన్న గార్డ్స్ అయితే కొట్టడానికి ప్రయత్నిస్తారు. తనని ఎంత వెళ్ళిపోమని చెప్పినా తను వినదు. తిరిగి కర్రతో కొట్టడానికి వస్తుంది. అయితే అక్కడ ఉన్న గార్డ్స్ తనని ఆపి ఒక గదిలో అయితే బంధించడం జరుగుద్ది. సీత ఆ గదిలోంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న కిటికీ తలుపులు గట్ట బద్దలు కొట్టి ఆ కిటికీకి అడ్డుకున్న కర్రలు తొలగించి ఆ కిటికీలోంచి బయటపడుతుంది. ఈ లోపే తన బ్రదర్ని తీసుకుని అక్కడ ఉన్న వ్యక్తులు వెళ్ళిపోతారు. సీతకైతే అక్కడ ఉన్న ఒక ఆమె హెల్ప్ చేస్తుంది, ఈ విధంగా వెళ్ళు అని చెప్పేసి. అయితే సీత అక్కడి నుంచి అడవిలో ఒక చెట్టు దగ్గర కాపలా కాసుకుని కూర్చుంటుంది. ఆ కారుని ఏదోలాగా ఆపి ఆ కారులో ఉన్న వాళ్ళని దారి మళ్లించిన వెంటనే సీత తన బ్రదర్ దగ్గరికి వెళ్ళి తనని తీసుకుని మళ్ళీ ఆ గుహ వైపుకి పరిగెడుతుంది. మనం ఎలా అన్న ఇక్కడి నుంచి పారిపోతాం అని చెప్పేసి. అయితే ఇక్కడి నుంచి ఆ గుహలోకి లైట్ వేసుకుని వెళ్తూ ఉంటుంది. మళ్ళీ అదే శబ్దాలు, అవే పిల్లలు గొంతులు వినబడుతూ ఉంటాయి. ఆదిల్ అయితే చాలా భయపడిపోయి ఒక దగ్గర కూర్చుండిపోయి ఉంటాడు. సీతకి తన కనిపించడు. అక్కడే కొంతమంది కుర్రవాళ్ళ డెడ్ బాడీస్ తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. సీత అది చూసి చాలా భయపడి వెనక్కి పరిగెడుతుంది. దగ్గరనే ఆదిల్ కూర్చోవడం చూసి ఆదిల్ని లేపి అక్కడి నుంచి బయలుదేరదామని చెప్పి తీసుకుని ఆ గుహలోంచి బయటపడుతుంది వేరే సైడ్ వైపుకి.
అక్కడి నుంచి కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఓల్డేజ్ హోమ్. అక్కడే సీత ఒక నర్స్ కింద పనిచేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ముసలి వాళ్ళని కేరింగ్ గా చూసుకుంటూ ఉంటుంది. అయితే తను అక్కడ పనిచేయడానికి ఒకే ఒక రీజన్ ఉంటుంది. అది అక్కడ ఉన్న ముసలి వాళ్ళు ఎన్నెన్ని పాపాలు చేశారో వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటారు. ఆ పాపాలు చేసిన వ్యక్తులను అయితే ఆ సీత గమనిస్తూ ఉంటుంది. వాళ్ళు చనిపోయిన మరుక్షణము తన బ్రదర్ తో కలిపి తన బ్రదర్ అయితే మార్చిరీలో ఆ శవాలని క్లీన్ చేసి వాళ్ళని పాతి పెట్టడానికి అయితే సిద్ధం చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో వాళ్ళిద్దరూ కూడా ఆదిల్ మరియు సీత కూడా ఆ శవంతో పాటు వెళ్ళి ఆ డెడ్ బాడీని ఎక్కడైతే కప్పెడుతున్నారో అదే ప్లేస్ లో సీత కూడా ఒక కెమెరా పెట్టుకుని ఆ సమాధి లోపల పడుకుంటుంది ఆ రాత్రి అంతా కూడా. ఎందుకంటే ఆ మతానికి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారము ఎవరన్నా పాపాలు చేస్తే ఆ పాపాలను ఒప్పుకోకపోతే కింద సమాధిలో కప్పెట్టిన తర్వాత సమాధిలో టార్చర్ అనుభవిస్తారని చెప్పేసి రాసి ఉంటుంది ఆ మతంలో. అది నిజం కాదని నిరూపించడానికి సీత అయితే అలా సమాధిలో కెమెరా పెట్టుకుని ఆ శవాల పక్కన పడుకోవడం అయితే చేస్తుంటుంది. ఆ ఓల్డేజ్ హోమ్ లో ఇది ఎలా జరుగుతుండగా కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా నార్మల్ రిపోర్టింగ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఆ మతాల గురించి. ఎలా అయినా తను అది నిరూపించి ఆ న్యూస్ రిపోర్టింగ్ ఛానల్లో తన్ని ప్రత్యక్షంగా చూపించాలన్నదే సీత ధ్యేయం. అలా ఒకరోజు ఒకరు చనిపోయిన తర్వాత తన మార్చురీకి తీసుకెళ్తారు. ఆదిల్ శవాన్ని క్లీన్ చేసి ఆయన్ని కప్పెట్టడానికి అయితే తీసుకెళ్తారు. మరి ఆ శవాన్ని కప్పెట్టేసిన తర్వాత ఇందులోకి వెళ్తావని అడిగితే ఆదిల్ సీత చెప్తుంది, లేదు ఇతను పెద్ద పాపాలు ఏం చేయలేదు, ఇతను అనుభవించడానికి ఏం లేదు ఆ టార్చర్ కట, సో ఇందులోకి వెళ్లాల్సిన అవసరం లేదని కట్ చేస్తే సీత ఆ ఓల్డేజ్ హోమ్ లోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుంది. తనకి వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు అయితే మధ్య మధ్యలో గుర్తొచ్చి బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆదిల్ విషయం కూడా అంతగా ఏముండదు. ఆదిల్ చిన్నప్పటి నుంచి మనస్తాపానికి గురవడం వల్ల అంతగా మంచిగా బతకలేకపోతాడు. వాళ్ళ వైఫ్ కూడా తనతో గొడవలు పెట్టుకుంటుంది. అక్కడి నుంచి అయితే వెళ్ళిపోమంటుంది. తన వైఫ్ కూడా తనతో ఉండడానికి ఇష్టపడదు. అయితే ఇది ఇలా ఉండగా ఒకరోజు సీత పని చేస్తున్న ముసలైతే ఒక వ్యక్తి అయితే ఉంటాడు. ఆ ముసలి అతను తను చేసిన పాపాలు చెప్పుకుంటూ తనతో చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరంటే వాళ్ళ చిన్నప్పుడు సీత మరియు ఆదిల్ లైఫ్ లో ఉన్న ఒక వ్యక్తి. ఆదిల్ ని చిన్నప్పుడు తను చాలా బాధ పెట్టడం అయితే జరుగుద్ది. ఆదిల్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నించిన వ్యక్తి, ఆ గదిలో సీతని ఆదిల్ని కలవకుండా చేసిన వ్యక్తి ఆ ముసలి వ్యక్తి అనమాట. సీతకైతే చాలా కోపం వస్తుంది. అదే టైంకి ఆదిల్ కూడా అక్కడికి రావడం జరుగుద్ది. ఆదిల్కి ఆ వ్యక్తిని చూసినప్పుడు చాలా జ్ఞాపకాలు అయితే గుర్తు వస్తాయి. కోపంతో ఆ వ్యక్తి పీక పట్టుకుని చంపుదామని అయితే అనుకుంటాడు. కానీ చూసి బాధపడుతూ తనను చంపలేక ధైర్యం సరిపోక వదిలేస్తాడు. అయితే ఆదిల్ అక్కడి నుంచి పక్కన నుంచి ఉంటాడు. అదే టైంకి ఆ వ్యక్తి మాట్లాడుతూ నేను చేసిన పాపాలకి క్షమాపణ లేదనుకుంటూ తన డెస్క్ లో ఉన్న గన్ తీసుకుంటాడు. అదే టైంకి అక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా ముసలి వాళ్ళందరూ కూడా ఆ హాల్లోకి అయితే రావడం జరుగుద్ది. అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి అయితే తన గన్ను నోట్లో గురి పెట్టుకుని కాల్చుకుని చనిపోవడం అయితే జరుగుద్ది. అది అందరూ చూసి షాక్ అవుతారు. అయితే ఆ వ్యక్తి శవాన్ని ఆదిల్ శుభ్రంగా కడిగి తనని మార్చురీ నుంచి తీసుకెళ్తారు. అయితే ఆ శవాన్ని కప్పెట్టిన తర్వాత సీత మరియు ఆదిల్ అయితే వాళ్ళు చేయాలనుకున్న పని అయితే చేయడం మొదలు పెడతారు. సీత కెమెరా తీసుకుని ఆ శవం పక్కనే అదే సమాధిలో పడుకోవడం జరుగుద్ది. ఆ సమాధికి పక్కన ఒక కన్నం అయితే ఉంటుంది. సీత పని అయిపోయిన తర్వాత ఆ కన్నం నుంచి అదిని పిలుస్తుంది. అది ప్రాసెస్ కింద ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటుంది అనమాట. సీత సమాధిలో పడుకున్నాక ఆదిల్ అయితే ఆ సమాధిని మూసివేస్తాడు. సీత కెమెరా ఓపెన్ చేసి అదంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ సమాధిలో అయితే ఆ టైంకి ఏమీ జరగదు అసలు. బయట ఆదిల్ అయితే దీపం పట్టుకుని కూర్చొని ఉంటాడు. బయట ఆదిల్ పక్కన గ్రౌండ్ లోపల ఆ సమాధుల దగ్గర ఒక సర్పం అయితే తిరుగుతూ ఉంటుంది. ఆదిల్ సిగరెట్ కాలుస్తూ ఉంటాడు కానీ ఆ సర్పాన్ని పెద్దగా పట్టించుకోడు. ఈ లోపు లోపల సీత ఆ శవాన్ని అయితే రికార్డ్ చేస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఎటువంటి కదలికలు ఉండవు. ఆ పాము మాత్రం బయట సమాధుల దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దాన్ని అంతగా పట్టించుకోడు. ఆదిల్ దాన్ని అలా వదిలేస్తాడు పాము కదా అని చెప్పేసి. అయితే ఇది ఎలా ఉండగా సీత మొత్తం రికార్డ్ చేస్తుంది కానీ అసలు ఏమీ జరగదు. ఆ రికార్డింగ్ ప్లే బటన్ అలా పక్కన పెట్టేసి సీత అలా కళ్ళు మూసుకుని కూర్చొని ఉంటుంది. ఏమన్నా రికార్డ్ అవుతుందిలే అని చెప్పేసి. అయితే తెల్లవారేసరికి ఆదిల్ అయితే పిలుస్తూ ఉంటుంది. ఆదిల్ అయితే ఆ సమాధిని తెరిచి సీతనైతే బయటికి తీసుకొస్తాడు. మరి ఏమన్నా రికార్డ్ అయిందని అడిగినప్పుడు సీత ఆదిల్కి చూపిస్తుంది. రికార్డ్ అయింది కానీ ఏమీ జరగలేదు, అసలు ఎటువంటి నిజం లేదు. ఆ మతం వల్ల అనుకుంటుంది ఆ టార్చర్ గట్ట ఇలాంటిది ఏమీ లేదు, ఎందుకంటే తను చాలా తప్పులు చేశాడు కానీ తనకి టార్చర్ అంటూ ఏమీ జరగలేదు అని చెప్పేసి అంటుంది. అయితే ఆ డివిడీని అంతటిని ఆ రిపోర్టింగ్ ఛానల్కి ఇద్దామని అయితే నిర్ణయించుకుంటుంది ఆ ఇంటర్వ్యూకి. అయితే ఈలోపు తన ఓల్డేజ్ హోమ్ లో కొన్ని పనులు అయితే ఉంటాయి. ఆ కొన్ని పనులన్నిటిని సక్రమంగా నిర్వహిస్తుంది. ఇక సీత మీటింగ్ అయితే వెళ్తుంది ఆ ఇంటర్వ్యూకి. అక్కడికి వెళ్ళి ఆ ఇంటర్వ్యూవర్కి అన్ని చెప్పిన తర్వాత అందరూ కూడా షాక్ అవుతారు. ఆ సీడీ అయితే ఏదైతే ఉందో అది ప్లే చేయమని అక్కడ ఉన్న క్రూ మెంబర్స్ కి అయితే ఇవ్వడం జరుగుద్ది. కానీ ఆ సీడీ ప్లే చేసినప్పుడు అందులో అయితే ఏమీ ఉండదు. సీత అది చూసి షాక్ అవుతుంది. ఇంటి సీడీలో ఏమీ లేదు అని చెప్పేసి గోల పెడుతుంది. అయితే అప్పుడు సీతకు అర్థమవుతుంది అందులో ఉన్న వీడియోని మార్చేశారని చెప్పేసి. అయితే ముందుగా ఆ వీడియో ఉన్న
పెన్ డ్రైవ్ అయితే వాళ్ళ బ్రదర్ కి ఇవ్వడం జరుగుద్ది. వెళ్ళి వాళ్ళ బ్రదర్ మీద అరుస్తుంది సీత, ఎందుకు నువ్వు ఇలా చేసావు, వాళ్ళతో కుమ్మక్కయ్యో, నేను ఎంతకాలం పడిన కష్టం అయితే వృధా అయిపోయిందని చెప్పేసి సీత ఆదిల్ మీద చాలా కోప్పడుతుంది. ఆదిల్ అయితే ఇది మన కోసమే చేశానని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంకా సీత బాధ తట్టుకోలేక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి తన పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో బయట గోలగోలగా కొంత శబ్దాలు. ఒక ముసలావిడైతే ఆమె దగ్గరికి వచ్చి అరుస్తూ ఉంటుంది. సీత ఏమైందని అడిగినప్పుడు పక్క గదిలోకి చూపిస్తుంది. ఆ పక్క గదిలోకి వెళ్తే తన హస్బెండ్ అయిన ముసలవాడైతే అక్కడున్న నరుస్తూ అయితే ఏకీభవించడం జరుగుద్ది అనమాట. అది చూసిన సీత చాలా షాక్ అవుద్ది. వెంటనే ముసలివాడు భయపడి బయటికి వచ్చేస్తాడు. అదే టైంలో తన భార్య బయట ఉండడం చూసి చాలా బాధపడుతూ నన్ను క్షమించాను అని అరుస్తూ ఉంటాడు. కానీ ఆమె బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా ఏడుస్తూ ఉంటుంది. అవి చేసేదేం లేక ఆ ముసలావిడి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోద్ది. ఆ ముసలావిడికి కూడా మానసికంగా మనసు అంతగా స్థిమితంగా ఉండదు. అక్కడే ఉన్న బట్టలు ఉతికే వాష్రూమ్ గదుల్లోకి అయితే వెళ్ళడం జరుగుద్ది. అక్కడ ఉన్న వాషింగ్ మిషన్ లో ఉన్న బట్టలన్నీ బయటికి తీసి ఆ వాషింగ్ మిషన్ లోకి అయితే బుర్ర పెట్టి చూస్తూ ఉంటుంది. ఆ లోపల ఏమీ లేవని తెలుసుకుని ఆ వాషింగ్ మిషన్ లోపలికైతే బుర్ర పెట్టి లోపల ఉండి ఆ వాషింగ్ మిషన్ బయట స్విచ్ అయితే ఆన్ చేసేసుకుంటుంది. ఒక్కసారిగా ఆ వాషింగ్ మిషన్ మొత్తం తిరగడం అయితే మొదలు పెట్టుద్ది. ఆమె లోపల ఉంటుండగానే ఆ వాషింగ్ మిషన్ చుట్టింపులు తిరుగుతూ ఉంటుంది. ఆమె బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది కానీ అవ్వదు. చివరి క్షణంలో బయటికి వచ్చేసరికి తన మొక్క శరీరం మీద ఉన్న మొక్క భాగం అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి మొక్క మొత్తం చీలిపోయి అక్కడే చనిపోతుంది. అది తెలిసిన ఆమె భర్త చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇదంతా నా వల్లే జరిగింది, నేను చేసిన తప్పు వల్లే ఆమె చనిపోయిందని చెప్పి అరుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇదంతా గమనించి సీత చాలా బాధపడుతుంది. వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని అనుకుంటుంది కానీ అదే టైంలో మళ్ళీ బయట గోళలు వినిపిస్తూ ఉంటాయి. ఆ ముసలి వ్యక్తి అయితే అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. అదంతా చూసి సీత అయితే చాలా బాధపడుతుంది. ఇదిలో ఉండగా సీత అక్కడ ఉన్న గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పెద్ద వ్యక్తులు అయితే నివసిస్తూ ఉంటారు ముసలి వాళ్ళ కింద ఓల్డేజ్ హోమ్ లో. వాళ్ళందరూ కలిపి ఆమె చనిపోయిన దాని గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక మీటింగ్ లాగా పెట్టి మధ్యలో క్యాండిల్స్ పెట్టి ఆమె గురించి అయితే ప్రార్థిస్తూ ఉంటారు. అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు ఆ చనిపోయిన ఆమె అయితే అక్కడ ప్రత్యక్షం అవుతుంది. అది చూసి సీత చాలా భయపడుద్ది. అది గమనించిన ఆమె భర్త కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూసి సీత భయపడి ఇది ఎక్కడితో ఆపేద్దాం, మీరందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పేసి సీత అనడం జరుగుద్ది. అయితే ఎవరికి వాళ్ళు అందరూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. అయితే సీత తన బ్రదర్ కి ఫోన్ చేసి కొన్ని విషయాలు అయితే చెప్తుంది. ఇది మళ్ళీ నిర్వహిద్దాం, మళ్ళీ కానిద్దాం అని చెప్పేసి. అయితే ఇదిలా ఉండగా అప్పటికే మార్చరీలో అదిలో ఒక శవాన్ని అయితే కడిగి రెడీ చేస్తూ ఉంటాడు. అదిలు తన లాకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శవం అయితే లేచి నడుస్తూ వస్తూ ఉంటుంది. అది నడుస్తూ రావడం గమనించిన అదిల్ అయితే వెంటనే అక్కడ ఉన్న లాకర్ లోకి అయితే ఆ లోపలికి వెళ్ళి దోకడం అయితే జరుగుతుంది. అందులోంచి బయటికి రాడు. ఇది ఇలా ఉండగా సీత అయితే అక్కడ ఉన్న ముసలివాడితో సంబంధం పెట్టుకుని నడుస్తూ అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఆ నర్స్ అయితే చాలా బాధపడుతుంది, నేను చాలా తప్పు చేశానని చెప్పేసి. అదే టైంకి ఆ ముసలివాడు అయితే కత్తి పెట్టుకుని వాళ్ళ మీద అటాక్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాడు. ఆ నర్సును ఎలాగన్నా చంపాలని చెప్పేసి వాళ్ళిద్దరు అక్కడి నుంచి తప్పించుకుని డోర్ అయితే లాక్ వేయడం జరుగుతుంది. ఆ తప్పు చేసిన నర్స్ అయితే అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ వేరొక ముసలి వ్యక్తి వచ్చి తనని పొడి చేయడం అయితే జరుగుద్ది. తను అక్కడే పడిపోయి ఆ కత్తి తన కడుపులో గుచ్చుకోవడం వల్ల అక్కడికక్కడే మరణించడం జరుగుతుంది. సీత అదంతా చూసి చాలా బాధపడుతుంది. ఆ ముసలి వాళ్ళందరూ ఈమెకి ఇలాగే జరగాలని చెప్పేసి అంటూ ఉంటారు. సీత ఇంక ఇదంతా చూసి తట్టుకోలేక చాలా బాధపడుతూ ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతుంది. తను చాలా కోపంగా ముందుగా పెట్టిన శవం ఏదైతుందో ఆ శవం దగ్గరికి వెళ్ళి చాలా కోపంగా మట్టి అంతా తవ్వుతూ ఉంటుంది. ఒకేసారి సడన్ గా ఆ సమాధి అంతా కూలిపోవడం జరుగుద్ది. ఆ కూలిపోతున్న సమాధిలోకి సీత పడిపోద్ది. కట్ చేస్తే సీత అక్కడి నుంచి కొన్ని కళలైతే కనడం మొదలుపెట్టుద్ది. ఆ కళలు ఒకటొకటి చాలా భయంకరంగా ఉంటాయి. మొదట తను ఎప్పుడైతే ఒక గుహ దాటిందో ఆ గుహలోకి అయితే వెళ్ళడం జరుగుద్ది. ఆ గుహలో లైట్ పట్టుకుని చుట్టెంపులు వెతుకుతూ ఉంటుంది. చాలా పిల్లల శబ్దాలు అయితే వినబడుతూ ఉంటాయి. తను ఆ లైట్ వేసుకుంటూ ఆ శబ్దాలు వినబడుతున్న వైపు అయితే వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు దగ్గరలో తన బ్రదర్ అయితే మార్చరీలో కడుగుతున్నట్టు ఆ గుహలో ఒక శవాన్ని కడుగుతూ ఉంటాడు. తను దగ్గర దాకా వెళ్ళి చెయ్యి పెట్టి పిలిచినప్పుడు తను ఏమీ మాట్లాడాడు. వెనక నుంచి ఒక్కసారిగా తన బ్రదర్ అరుస్తున్న సౌండ్ అయితే వినబడుతుంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తే తన బ్రదర్ అయితే అక్కడ ఉంటాడు. తిరిగి చూసి షాక్ అవుతుంది. అదే టైంకి వెనక నుంచి ఆ శవం అయితే లేచి అరవడం స్టార్ట్ చేస్తుంది. వెంటనే సీత అది చూసి భయపడి అక్కడి నుంచి పరిగెడుతుంది. కట్ చేస్తే వెంటనే ఆ కళ మారిపోద్ది. సీత అయితే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన బేకరీకి అయితే రావడం జరుగుద్ది. ఆ వ్యక్తి డబ్బులు తీసుకుంటూ పరిగెడుతున్న ఆ ఘటన, పైగా వాళ్ళ అమ్మాళ్ళు చనిపోతున్న ఘటన మళ్ళీ సీతకి కనబడడం జరుగుతుంది. సీత అదంతా చూసి చాలా బాధపడుద్ది. ఎక్కెక్కి ఏడుస్తుంది. కట్ చేస్తే సీత మళ్ళీ
చిన్నప్పుడు తప్పించుకున్న ఆ గుహలోకి అయితే రావడం జరుగుద్ది. అక్కడ చాలా చిన్నపిల్లల శవాలు అయితే నుంచుని కనబడుతూ ఉంటాయి. సీత అదంతా చూసి భయపడుతుంది. వాళ్ళని పిలుస్తుంది కానీ వాళ్ళు పలకరు. ఎంత పిలిచినా సరే వాళ్ళు వెనక్కి తిరిగి చూడరు. అయితే సీత కొంచెం కొంచెం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అయితే అందులో మధ్యలో ఉన్న ఒక అబ్బాయిని అయితే తను పిలుస్తూ ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళి తను చూపినప్పుడు ఆ అబ్బాయి తన వైపు తిరిగి మమ్మల్ని ఎందుకు కాపాడలేదంటూ ఏడుస్తూ చూపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వచ్చేస్తుంది అని అంటుంది. సీత ఏం వచ్చేస్తుంది అని అన్నప్పుడు ఆ అబ్బాయి పైకి చూపిస్తాడు. ఇప్పుడే పైనుంచి ఒక ఆ చనిపోయిన ముసలి వ్యక్తి అయితే నడుచుకుంటూ రావడం గమనిస్తుంది. సీత వెంటనే భయపడి అరుస్తుంది. ఒక్కసారిగా ఆ కళ్ళలన్నీ ఆగిపోతే సీత కళ్ళు తెరిచి చూడడం మొదలు పెడుతుంది. సీత అయితే గమనిస్తుంది నేను ఒక సమాధిలో ఉన్నానని చెప్పేసి. అయితే సీత ఆ సమాధిలో పడిపోయి ఉంటుంది. పక్కకి తిరిగి చూస్తే ఆ ముసలివాడి శవం అయితే ఉంటుంది. తన పక్కనే ఒక కెమెరా కూడా ఉండడం అయితే జరుగుద్ది. తను పట్టుకొచ్చిన కెమెరా తనతో పాటే సమాధిలో పడిపోద్ది. అయితే ఇక సీత అదిల్ని బయట సమాధి బయట అదిల్ ఉంటాడేమో అని చెప్పేసి అలా పెట్టుకున్న గొట్టం ద్వారా పిలవడం మొదలు పెడుతుంది. కానీ ఆ గొట్టం నుంచి ఒక పాము రావడం అయితే జరుగుద్ది. సీత చాలా భయపడుద్ది. ఆ పాము సీత మీద నుంచి పాక్కుంటూ వెళ్ళి సీత మీదకి వచ్చి బస్సు కొట్టుద్ది. కానీ ఆ పాము సీతను చూసి పక్కకి వెళ్ళిపోయి పక్కన ఉన్న శవం మీదకి అయితే వెళ్ళడం జరుగుద్ది. సీత అదంతా చూసి భయపడుద్ది ఏం జరగబోతుందని చెప్పేసి. అయితే తన దగ్గర ఉన్న వీడియో రికార్డర్ తీసుకుని రికార్డ్ చేయడం అయితే మొదలు పెట్టుద్ది. అదే సమయంలో కదలకుండా ఉన్న శవం అయితే ఒక్కసారిగా లేచి నిల్చోవడం అయితే జరుగుద్ది. ఆ శవంలో ఉన్న ముసలి వ్యక్తి అయితే అరుస్తూ ఉంటాడు. తను అలా అరుస్తూ ఉండడం చూసి సీత చాలా భయపడుద్ది. తనకేం చేయాలో అర్థం కాదు. అదిల్ అని పిలుస్తుంది కానీ అదిల్ అయితే బయట ఉండడు, పలకడు. సీతకి చాలా భయంగా ఉంటుంది. అయితే ఒక్కసారిగా ఆ ముసలి వ్యక్తి ఇంకా గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. సీత భయపడుద్ది. నన్ను క్షమించు అంటాడు ఆ ముసలి వ్యక్తి. అలా చూస్తుండగానే ఆ ముసలి వ్యక్తి ముఖానికి వచ్చి ఒక రాతి బల్లెం లాంటి తగులుకొని ఆ రక్తం అంతా సీత ముఖం మీద పడుద్ది. సీత అది చూసి చాలా ఏడుస్తుంది, చాలా భయపడుద్ది. అది అలా చూస్తుండగానే తన నుజ్జు అయిపోయిన ముఖం అంతా మళ్ళీ మామూలు స్థితికి మారడం జరుగుద్ది సీత కళ్ళ ముందే. అలా మామూలు స్థితికి వచ్చిన వెంటనే మళ్ళీ ఆ రాతి బల్లెం వచ్చి తన ముఖానికి తగులుకుంటుంది. అలా పదే జరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి టార్చర్ అనుభవిస్తూ ఉంటాడు, చాలా ఏడుస్తూ ఉంటాడు. సీత అదంతా చూసి భయపడుతుంటుంది. అలా ఉన్న సమయంలో సీత రికార్డ్ చేస్తుండగానే ఆ వ్యక్తి నోట్లోంచి ఆ సమాధి లోపలికి వచ్చిన పాము అయితే ఆ వ్యక్తి నోట్లోంచి బయటికి రావడం అయితే మొదలు పెట్టుద్ది. బయటికి వచ్చిన పామును చూసి సీత చాలా భయపడుద్ది, చాలా టెన్షన్ పడుద్ది. కాపాడండి అంటుంది. ఆ పాము ఒక్కసారిగా 5 తలలు ఉన్న రాక్షసి పాము కింద అయితే మారిపోద్ది. ఒక్కొక్క పాము ఒక్కొక్కసారి ఆ వ్యక్తి మొక్కను అయితే పీకుతూ ఉంటాయి. తను చాలా అరుస్తూ ఉంటాడు. రక్తం అంతా కూడా సీత ముఖం మీద పడుతూ ఉంటుంది. కానీ ఆ పాములు అయితే అస్సలు ఆగవు. అదే టైంకి ఒక రాక్షస ముఖం అయితే అక్కడికి రావడం జరుగుద్ది. ఆ వ్యక్తిని అయితే ముసలి వ్యక్తిని చాలా విధాలుగా హింసించి చంపుతూ ఉంటుంది, చాలా టార్చర్ పెడుతూ ఉంటుంది. ఆ రాక్షసి ముఖాన్ని చూసిన సీత చాలా భయపడుద్ది, చాలా టెన్షన్ పడుద్ది. ఆ రాక్షసి ఆ వ్యక్తిని పెట్టే టార్చర్ అంతా సీత చూడలేకపోతుంది. ఒక్కసారిగా ఆ వ్యక్తి ఎముకల గూడైతే అక్కడ పడిపోవడం జరుగుద్ది. అక్కడంతా రక్తపాతంతో నిండిపోతా రక్తం అంతా సీత మీద పడుద్ది. ఆ సీత చాలా భయపడుతున్నాను, కాపాడండి నేను తప్పు చేశాను, నేను ఈ మతాన్ని నమ్ముతున్నాను అని చెప్పేసి భయపడుతుంటుంది. అదే టైంకి అదిల్ వచ్చి ఆ సమాధిని అయితే ఓపెన్ చేయడం జరుగుద్ది. సీత చాలా ఏడుస్తున్నాను, కాపాడు అంటుంది. అదిల్ అయితే సీతను బయటకు తీసి తనని కాపాడుతాడు. అక్కడి నుంచి సీతని తీసుకుని బయలుదేరడం అయితే జరుగుద్ది. సీత ఆ గ్రేవ్ టార్చర్ అన్న ఆ సమాధిలో జరిగే టార్చర్ అయితే నమ్ముతుంది. అక్కడి నుంచి ఇక్కడితో కథ సమాప్తం.